ఈ వీడియోలో మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎర్త్ అండ్ షోల్డర్ 2.2 ఎర్త్ అండ్ షోల్డర్. సో ఎర్త్ అండ్ షోల్డర్ కూడా క్యూబిక్ మీటర్లో ఇవ్వాలి. లెంత్ వచ్చేసి 1000. ఇది కూడా ఒకటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇంకొకటి రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఎర్త్ అండ్ షోల్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఎర్త్ అండ్ షోల్డర్ ఏరియా వచ్చేసి ఎక్కడ వరకు వస్తుంది అంటే సబ్ గ్రేడ్ టాప్ వరకు వస్తుంది. సో సబ్ గ్రేడ్ వరకే వస్తుంది, అంటే జిఎస్బి లేయర్ వరకు ఇక్కడ. సో మనకి ఫస్ట్ దీంట్లో మనం ఈ సైడ్ స్లోప్ ఉంది కదా, ఆ ఏరియాలో ఫైండ్ అవుట్ చేసేద్దాం. సైడ్ స్లోప్ మనకి ఇందాక చేసాం కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అలా ఫార్ములా అనమాట. సో దాంట్లో వచ్చేసి మనకి ఇక్కడ డెప్త్ వచ్చేసి జిఎస్బి వరకే తీసుకోవాలి. జిఎస్బి వరకు ఎంత అయింది మనకి ఇక్కడ 0.48. జిఎస్బి వరకు మనకు వచ్చి 0.48 అవుతుంది టోటల్ థిక్నెస్. సో 0.48 కదా వన్ సైడ్. సో డెప్త్ వచ్చేసి 0.48 అవుతే లెంత్ వచ్చేసి ఇంటూ 2 టైమ్స్ కదా. సో ఇక్కడ మనకి 0.5 ఇంటూ 0.96 ఇంటూ 0.48 ఎంత వచ్చింది? 0.2304. సో ట్రయాంగిల్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏరియా అట్ లేయర్స్. మనకి బీసీ, డిబిఎం, జిఎస్బి, డబ్ల్యూఎం లేయర్స్ ఉన్నాయి కదా, ఆ లేయర్స్లో క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు. సో ఈ ఏరియా అనమాట, ఇక్కడ నుంచి ఈ పార్ట్. ఇప్పుడు ఇందులో మనకి టోటల్ విడ్త్ ఎంత? 2.5 మీటర్. డెప్త్ ఎంత? 0.33. సో 2.5 ఇంటూ 0.33 ఎంత అయింది? 0.825 వచ్చింది ఆ ఏరియా. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇక్కడ నుంచి ఇది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ లేయర్స్ చూడండి, ఇక్కడ లేయర్స్ డిబిఎం లేయరు 50 mm ఆఫ్సెట్. సో డిబిఎం లేయర్ వచ్చేసి 50 mm, డబ్ల్యూఎంఎం ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ వచ్చేసి ఎంత? 125 mm అవుట్ సైడ్ రావాలి ఆఫ్టర్ డిబిఎం లేయర్. ఓకే, తర్వాత డబ్ల్యూఎంఎం వన్ లేయర్ ఎప్పుడు రావాలి? డబ్ల్యూఎంఎం సెకండ్ లేయర్ తర్వాత. ఇప్పుడు వీటిని డిడక్షన్ చేయాలన్నమాట మనం. ఏది? డిబిఎం లేయరు, డబ్ల్యూఎం2, డబ్ల్యూఎం1 ఇందులో డిడక్షన్ చేస్తే సరిపోతుంది మనకి. సో మనం ఈ షీట్లోకి వెళ్దాము. ఇక్కడ డిడక్షన్స్ వచ్చేసి ఇక్కడ ఏముంది? డిబిఎం లేయర్ కదా, ఎంత? 50 mm బయటకు వచ్చింది. 50 mm ఆఫ్సెట్, విడ్త్ 50 mm, డెప్త్ 50 mm అంటే 0.05 ఇంటూ 0.05 ఎంత వచ్చింది? 0.0025. సో నెక్స్ట్ అలాగే డబ్ల్యూఎంఎం2 వచ్చేసి ఈ 125 mm, కొంచెం జూమ్ చేస్తా చూడండి. డబ్ల్యూఎం లేయర్ వచ్చేసి 125 mm ప్లస్ 50 mm. సో మొత్తం ఎంత అయింది? 175 mm. సో ఇది 175 mm విడ్త్, కానీ డెప్త్ మాత్రం 125 వస్తుంది మనకి. ఓకే, ఇది వచ్చేసి 0.175 ఇంటూ 0.125. సో ఇది డబ్ల్యూఎంఎం ఆఫ్సెట్ వచ్చిన దానికి ఏరియా అనమాట. నెక్స్ట్ డబ్ల్యూఎంఎం ఫస్ట్ లేయర్, ఇది ఎంత ఉంది? 300 mm ఆఫ్సెట్ ఉంది. సో 300 mm ఇంటూ 0.125, ఇది వచ్చేసి 0.3 ఇంటూ 0.125. సో టోటల్గా మనకు వచ్చింది ఇది. సో ఈ నెగిటివ్ ఏరియాస్ ఏవైతున్నాయో ఇవన్నీ ఈ 0.825 అని ఉంది కదా, దాంట్లో నుంచి మైనస్ చేయాలన్నమాట. మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 0.76313 వచ్చింది. ఇది మనకి ఏరియా. ఇప్పుడు ఏరియా ఆఫ్ సైడ్ స్లోప్స్ ప్లస్ ఏరియా ఆఫ్ లేయర్, ఏరియా అట్ లేయర్స్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి షోల్డర్ ఏరియా వచ్చేస్తుంది. ఎర్త్ అండ్ షోల్డర్ ఏరియా, ఏరియా ఆఫ్ ఎర్త్ అండ్ షోల్డర్. ఓకే, 0.994. ఇది మనం బిఓక్యూలో ఎంటర్ చేద్దాం. 0.994 ఈ ఫార్ములా ఇక్కడ కాపీ చేసేస్తే సో 994 క్యూబిక్ మీటర్ వచ్చింది మనకి. సో ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. సో ఇది ఎర్త్ అండ్ షోల్డర్స్ అనమాట. థ్యాంక్ యూ.